నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. ఎప్పట్లాగే ఈ వారం కూడా మీ ముందుకు వచ్చేసాం. ఈ వారంలో ఏం జరిగింది? ఆర్బీఐ క్రెడిట్ పాలసీ మీటింగ్ అయిన తర్వాత, రేట్ కట్స్ అయిన తర్వాత, ఆర్బీఐ రేట్ కట్స్ చేసిన తర్వాత మార్కెట్స్ ఎలా స్పందించాయి? ఈ రేట్ కట్స్ వల్ల అసలు ఎవరికి ప్రయోజనం, ఎవరికి లాభం, ఎవరు ఈ లాభాన్ని అందిపుచ్చుకోబోతున్నారు? అలాగేంటంటే మిగిలిన రంగాల మీద ఈ రేట్ కట్స్ ప్రభావం ఎలా ఉండబోతోంది, ఇవన్నీ చూద్దాం. అయితే ఏంటంటే అంతకంటే ముందు లాస్ట్ వీక్లో మార్కెట్స్ ఎలా స్పందించాయి అనే దాని మీద కూడా చూద్దాం. అలాగే గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎలా స్పందించాయి అని చూద్దాం. మరి వీటన్నిటి మీద మనకి అప్డేట్స్ ఇవ్వడానికి, మనతో డిస్కస్ చేసి మనకి అన్ని విషయాలు తెలియచేయడానికి శ్రీ ప్రభు మాలెంపాటి గారు మనతో ఈరోజు స్టూడియోలో ఉన్నారు. నమస్తే ప్రభు గారు. నమస్తే సార్. వెల్కమ్ టు ప్రైమ్ మినిస్టర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. సో ఇప్పుడు మనం అసలు లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అలాగంటే గ్లోబల్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి, రెపో రేట్స్ కట్ చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం, నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు అవ్వబోతోంది, అలా చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. సో తప్పనిసరిగా ఈ కార్యక్రమం ఆశాంతం మీరు వీక్షించండి. సో ప్రభు గారు, మరి లాస్ట్ వీక్స్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అంటే కొంత మార్కెట్స్ అనుకూలంగానే స్పందించాయని అనుకోవచ్చా? అవునండి, మనం ఏమనుకున్నాం, మధ్యలో ఏమీ లేవు, డేటా ఏం లేదు, ట్రిగర్ పాయింట్ ఒకటే ఆర్బీఐ పాలసీ, క్రెడిట్ పాలసీ అనుకున్నాం. అవునండి. సో మండే వచ్చేదలికి ట్రంప్ ఏం చేసిన, ఆయన అల్యూమినియం మెటల్ మీద 25% ఉండేది 50% చేశాడు ఆయన. ఎప్పుడు చేస్తాడో చెప్పలేం కదా, ఎప్పుడు ఎలా మాట్లాడతాడే. ఆయనకు ఇష్టం వచ్చినప్పుడేమో పాజిటివ్ గా మాట్లాడతాడు, మళ్ళీ దాన్ని పడేయాలి, స్ట్రాటజిక్ గా చేయాలంటే మళ్ళీ కింద పడేస్తాడు. సో డెఫినెట్ గా, ఎందుకంటే ఈ 4 ఏళ్ళు తప్పదండి యుఎస్ మార్కెట్, గ్లోబల్ మార్కెట్స్ కి యుఎస్ మార్కెట్ తప్పదు ఇది. సో ఇంకా ఎన్ని రకాలుగా ఎన్ని తెస్తాడో ఇంకా చాలా ఉన్నాయి, మనం చూడాల్సిన చాలా ఉంది. ఆయన డాన్స్లు ఇంకా చాలా చూడాలి. సో ఎందుకంటే ఏదైనా సరే ఇట్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఫైనల్ గా కోర్టు మొట్టికాయ పెడుతూనే ఉంది, అయినా కానీ వినట్లేదు, మళ్ళీ ఏదో వింటలేదు, మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. సో డెఫినెట్ గా డిగ్రేడ్ అవుతున్నారు వాళ్ళు. సో ఒక రకం మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే క్రెడిట్ పాలసీలో 25 బేసిస్ చూస్తే మార్కెట్ కొంచెం స్లైట్ గా పాజిటివ్ ఉంటుంది, 50 బేసిస్ ఉంటే మటుకు బాగా ఫ్లరిష్ అవుద్ది అనుకున్నాం, పెరుగుద్ది అనుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ 800 పాయింట్స్ పెరిగింది. సో డెఫినెట్ గా దాంతోనే అయిపోయిందా అంటే లేదండి, దాని క్వశ్చన్ ఇంకా నెక్స్ట్ వీక్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది. సో ఇంకా సెక్టర్ ఇంకా ఏం లేవు, వేరే ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు, కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ ప్లస్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే స్ట్రాంగ్ క్రెడిట్ డిమాండ్ ఇదైంది, ఎందుకంటే రెపో రేట్ అంటే 50 బేసిస్ తగ్గించడం వల్ల, సిఆర్ఆర్ 100 బేసిస్ పాయింట్ కట్ చేయడం వల్ల 3 లక్షల కోట్లు బ్యాంక్ దగ్గర మిగులుతాయి. సో అవి రొటేషన్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే బ్యాంక్ నుంచి ఆర్బీఐ కట్టాల్సిన అమౌంట్ కొంచెం తగ్గినప్పుడు బ్యాంకులకు పుష్కలంగా డబ్బులు ఉంటాయి, అవైలబిలిటీ ఉన్నప్పుడు లోన్స్ ఎక్కువ ఇస్తారు, ఇంట్రెస్ట్లు ఎక్కువ ఇస్తారు, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. సో దట్స్ ద మెయిన్ రీజన్. అంటే ఎకనామిక్ గ్రోత్ కి రీబౌండ్ ఒక రకంగా అనుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందంటే ఆ కంట్రీ బాగున్నట్టు లెక్క, ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుందంటే ఎక్కువ ఫ్లోటింగ్ ఉండదు, క్రయ విక్రయాలు జరగవు, తగ్గుతాయి. సో ఇది పాజిటివ్ పాయింట్ అనుకోవచ్చు. సో మనకి 3 వీక్స్ నుంచి కన్సాలిడేషన్ అయ్యింది. సో దాదాపు అంత కన్సల్టేషన్ అయినా ఈ వీక్లో నియర్లీ 1% అప్ ఉన్నాయి డొమెస్టిక్ ఫ్యాక్టర్ సపోర్ట్ వల్ల. సో గ్లోబల్ గా మనకి ఏం సపోర్ట్ లేదు, వీక్ నారో రేంజ్ లో ఉన్నాయి. బెంచ్ మార్క్స్ అయితే పాజిటివ్ లో ఉన్నాయి. ఇది నిఫ్టీ చూడండి 250 పాయింట్స్ అప్, 1% అప్, అంటే 25,000 అబోవ్ ఉంది. ఎక్కువ సార్లు కూడా 25,000 అబోవ్కి వెళ్ళి మళ్ళీ కింద పడిపోతుంది, మళ్ళీ పైకి వచ్చింది అనమాట. సో ఈసారి బేసిక్ గా రెసిస్టెన్స్ లెవెల్ 25,150 క్రాస్ అయితే మటుకు ఆల్ టైమ్ హై వెళ్ళే ఛాన్సే ఉంటుంది. ఆల్ టైమ్ హై రావడానికి ఇండికేషన్ 25,800 దాన్ని మించి రావాలా. సో నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ వీక్ లో 25,800 వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వచ్చే వారం బాగుండొచ్చు, ఎందుకంటే ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు, నెగిటివ్ ఏం లేదు, గ్లోబల్ గా బాగానే ఉన్నాయి. ఫ్రైడే గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ క్లోజ్ అయినాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా 50-60 పాయింట్స్ గ్యాప్ అప్ ఇండికేటింగ్ చూపిస్తుంది మండేకి. మండే మార్నింగ్ మళ్ళీ 6 o'clock యుఎస్ మార్కెట్స్, యుఎస్ ఫ్యూచర్స్ కొన్ని ఓపెన్ అవుతాయి, కాబట్టి అవి మార్కెట్లు కొంచెం ఏదన్నా ట్రంప్ మళ్ళీ ఏదైనా కొత్తది బయటికి తీసుకొచ్చి ఆయన ఏదైనా మాట్లాడితే ఏదైనా తగ్గే ఛాన్స్ అది చెప్పలేం, కానీ మామూలుగా అయితే గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉంటుంది. గ్యాప్ అప్ అయ్యి సస్టైన్ అవుతుందా అంటే
ఫ్యాక్టర్స్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కాబట్టి సస్టైన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, నిండుగా ఉన్నాయి. రైట్, రైట్. సో 25,003 నిఫ్టీ, బ్యాంక్ సెన్సెక్స్ ఏమో 443 పాయింట్స్, అది కూడా 1%, 82,188. బ్యాంక్ నిఫ్టీ కూడా 800 పాయింట్స్ పెరిగింది. 800 పాయింట్స్. సో డెఫినెట్ గా ఇది అన్ని పాజిటివ్ పాయింట్. అంటే జనరల్ గా ఏమవుతుందంటే 3 వీక్స్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అవుతుంది. ఆ బ్రేక్అవుట్ విల్ బి ఇన్ అప్ సైడ్, నాట్ ఆన్ ద డౌన్ సైడ్. ప్రాబబిలిటీ ఆఫ్ డౌన్ సైడ్ ఈజ్ లిమిటెడ్. ఏం ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి. సో మనం ఆ ఇండికేషన్ చూసుకోవచ్చు. నెక్స్ట్ మరి గ్లోబల్ మార్కెట్ చూస్తే మీకు అన్నీ కూడా బాగా పెరిగినాయండి, కింద నుంచి లో నుంచి పెరిగినాయి. మనం కూడా లో నుంచి ఎంత పెరిగాం, 14.96 అంటే 15% పెరిగాం. అదే డౌ చూస్తే 16.67, నాస్డాక్ 31.40% లో నుంచి. సో S&P 500 23.79%. ఇట్లా యుఎస్ యూరోప్ మార్కెట్స్ కూడా అన్ని డౌన్ నుంచి కూడా 15 to 17% ఉన్నాయి. హ్యాంగ్సాంగ్ కూడా 23%, నిక్కీ 22%, అన్ని పెరిగినాయి. పెరగంది ఏదైనా ఇంకా క్వశ్చన్ ఏదైనా ఉందంటే మన మార్కెట్ ఇంకా పెరగలేదు. సో ఆ హోప్ ఉంది అక్కడ. సో మనకి ఇంకా ఛాన్స్ ఉంది, పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఫ్యాక్టర్స్ నెగిటివ్ ఏం లేవు కాబట్టి నెక్స్ట్ వీక్ మనం ఏదన్నా చూసుకుంటే అంటే బారోమీటర్ నెక్స్ట్ తీసుకుంటే 25,800 దాటిందంటే 26,277 ఆల్ టైమ్ హై వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ నెక్స్ట్ కంటిన్యూస్ గా రాదు కాబట్టి వీక్ మనం చూసుకుంటాం, 5 days కాబట్టి 25,800 వరకు చూసుకోవచ్చు అండి. ఓకే. సో అంచేత ఏంటంటే మరి తప్పనిసరిగా ఇది శుభసూచకమని చెప్పచ్చు. అవునండి. సో లెట్ us hope for that. మరి నెక్స్ట్ మీటింగ్ మోస్ట్లీ అనదర్ 2 months అండి. అంటే మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ లో ఉంది. ఆగస్ట్ లో కూడా మనకి మళ్ళీ కట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి 50 basis point 100 basis point కట్ చేశారు. సో ఇంకొక 25 basis చేస్తారనేది ఎక్స్పెక్టేషన్ మార్కెట్. సో అది 25 చేసిన, న్యూట్రల్ చేసిన, ఆల్రెడీ సంవత్సరానికి సరిపడా చేశారు. సో డెఫినెట్ గా ఈసారి చేయకపోయినా పర్వాలేదు, మార్కెట్ పెద్ద ఎక్స్పెక్ట్ చేయదు. సంజయ్ మల్హోత్రా కూడా అదే అనుకుంటున్నారు. కానీ అంటే ఆయన కామెంట్స్ డోవిష్ గా ఉన్నాయి. అది మార్కెట్ కి నిన్న బూస్ట్ అవటానికి అది మెయిన్ కారణం. ఎప్పుడైనా సరే ఏంటంటే ఒక్కొక్కసారి స్టాన్స్ న్యూట్రల్ గా పెట్టినా డోవిష్ మాటలు మాట్లాడతారు. అంటే బాగుండొచ్చు, ఇది కొంచెం పాజిటివ్నెస్ మాట్లాడినప్పుడు మార్కెట్ తీసుకుంటది. పడిపోయి మళ్ళీ తీసుకునే అది ఏం పెంచకపోయినా పడిపోయి మళ్ళీ పెరిగిన రోజులు కూడా ఉన్నాయి ట్రేడ్ పాలసీ రోజు. సో డోవిష్ గా మాట్లాడి ప్లస్ 50 basis కట్ చేస్తే మార్కెట్ ఊరుకుంటుందా మరి, జింకలాగా పరిగెడుతుంది కదా. సో అట్లానే జరిగింది. సో ఆ క్వశ్చన్ ఉందా అంటే ఇంకా ఉంది, ఇంకా ఛాన్సే ఉందండి. గ్లోబల్ మార్కెట్స్ మటుకు ట్రంప్ తీసుకుందాం, యుఎస్ తీసుకుందాం. ఎలాన్ మస్క్ ఈస్ అవుట్ ఆఫ్ ద డోజ్, అది ఆల్రెడీ మనం అనుకున్నాం. ఆయన ఇప్పుడు లేటెస్ట్ ఏంటి, కొత్త పార్టీ ది అమెరికన్ పార్టీ అనేది పెడుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. సో అంటే దాదాపుగా మనలాగా ఎక్కువ పార్టీలు ఉండవు కానీ అక్కడ 2 ఉంటాయి. సో ఆ రెండిట్లో మేము ఆ పార్టీలో జాయిన్ అవచ్చు, అపోనెంట్ పార్టీలో జాయిన్ అవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో ఏదైనా ఇద్దరే ఉంటారు కదా పోటీ అపోనెంట్స్. సో మనలాగా ఒక 5-6 పార్టీలు ఉండవు. సో ఇది ఇప్పుడేంటి అంటే ఆయన ట్యాక్స్ బెనిఫిట్స్ అన్ని తగ్గిస్తానని ట్రంప్ ఫైర్ అవుతున్నాడు. సో వాళ్ళిద్దరికి చెడింది. అసలు యాక్చువల్ గా ఎలక్షన్ లో గెలిపించింది ఎవరు, డబ్బులు పెట్టింది ఎవరు, ఎలాన్ మస్క్ కదా. ఇంకా నెలలు కూడా కాలేదే అప్పుడే. అంటే ట్రంప్ తో లాంగ్ రన్ లో ఫ్రెండ్స్ కాదు, డెమోక్రాట్స్ కాదు, లేకపోతే లీడర్స్ కాదు, గ్లోబల్ లీడర్స్ కాదు, ఎవ్వరు కూడా ఆయనతో మంచుకుండలేరు, ఉండనివ్వడు. ఆయన మెంటాలిటీనే అంత. సో డెఫినెట్ గా అంటే యుఎస్ చూస్తే పరిస్థితి అది. ఎందుకంటే స్టార్ లింక్ అవి కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇండియాకి మంచి అవకాశం. ఇదివరకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను చెప్పిన రేట్ తినాలంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒప్పుకోలా. మేము చెప్పిన కండిషన్స్ ఏ ఉంటేనే మేము ఇండియాకి ఎలా చేస్తున్నారు, ఎలా చేయాల. సో ఇప్పుడు రేట్లు తగ్గించుకొని ఇప్పుడు మనకి ఇండియాకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది మనకి పాజిటివ్నెస్. నెక్స్ట్ కెనడా చూడండి, జస్టిన్ ట్రూడోని ఇండియా అంటే పడదు, అది నజర్ని చంపేశారు అని చెప్పి మన మీద అబాండం వేశాడు వాళ్ళ పార్లమెంట్ లోనే వితౌట్ ప్రూఫ్. సో తర్వాత ఏమైంది, వాళ్ళ పార్టీని ఆయన ఇంపీచ్మెంట్ చేసింది. ఎందుకని ఖలిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు ఆయన ఓట్ల కోసం.
అది ఎగనెస్ట్ అయింది. వాళ్ళు వచ్చేసి ఇది కెనడా మాది, మీరు అసలు ఎక్కడి నుంచో వలసదారులు, మీరు బయటకు పోండి అని చెప్పి వాళ్ళని ఇచ్చేస్తే అప్పుడు తేరుకున్నారు. సో అట్లా చేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ లో మార్క్ కార్నీ అనే గెలిచాడు. ఆయన ఈజ్ వెరీ ఫేవర్ టు ఇండియా. ఎందుకంటే G7 తొందరలో జరగబోతుంది, అందుకనే ప్రత్యేకంగా ఇన్వైట్ కూడా చేసినట్టు మోడీని ఇన్వైట్ చేశారు. అదే పాత అయిన జస్టిన్ ట్రూడో ఉంటే రిలేషన్ అంత ఉండేది కాదు, పిలిచేవాళ్ళు కాదు. కెనడా ఇప్పుడు ఈసారి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో డెఫినెట్ గా అది ప్రత్యేక పిలిచారంటే పాజిటివ్ సైన్. ఆయన ఇచ్చారు ఆహ్వానం అని మనకి. అవును, మన ప్రైమ్ మినిస్టర్ కూడా అటెండెన్స్ కి కన్ఫర్మ్ చేశారు. రియల్ గా పాజిటివ్ అంటే పాజిటివ్ వైబ్స్ అన్ని చోట్ల వస్తున్నాయి. సో మార్కెట్ కి ఏం డోకా లేదు అనేది కొంచెం మనం ఇట్లా చూసుకోవచ్చు అనమాట. సో మరి ఇప్పుడు అసలు అంటే అయితే ఈ ఆర్బీఐ రేట్స్ కట్లో ఇప్పుడు జనరల్గా దీనికి బెనిఫిట్ ఏ సెక్టార్లో టచ్ చేయొచ్చు అసలు జనరల్గా సార్? ఎట్లా ఉంటుంది ఇప్పుడు బ్యాంక్స్ ఇదే అవ్వచ్చు, బ్యాంక్ షేర్స్, కొంచెం ఫార్మా సెక్టర్ కొంచెం పాజిటివ్ రావచ్చు. ఓకే, అంటే ఏదైతే లోన్స్ ఎక్కువ తీసుకున్నారో వాళ్ళకేమవుతుంది, ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన అమౌంట్ తగ్గుతుంది. అంటే వాళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతాయని కదా. అవును. సో లోన్స్ ఎక్కువ వెళ్ళిన వాళ్ళకి అది బెనిఫిట్ అవుద్ది, ఆ కంపెనీకి బెనిఫిట్ అవుద్ది. సో ఎవరైతే క్రెడిట్ బ్యాంక్ నుంచి లోన్స్ ఎక్కువ తీసుకున్నారో అలాంటి కంపెనీలు నెక్స్ట్ క్వార్టర్ ఇంట్రెస్ట్ రేట్లు ఇంకో 25 బేసిస్ తగ్గినా ఇప్పుడు తగ్గిన తర్వాత ఆ పర్సెంటేజ్ ఇది అవుతుంది కాబట్టి వాళ్ళకి మిగులు ఎక్కువ ఉంటుంది. సో అవి ప్రాఫిట్స్ లో చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని వాటిలో పెట్టుకోవడం. మేజర్ గా ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్ బాగా ఇంకా పెరిగే ఛాన్సే ఉన్నాయి. ఇంకా క్వశ్చన్ ఉంది. ఐటీ స్టాక్స్ అనుకున్నాం, ఐటీ స్టాక్స్ ఇంకా పెరగల. ఆల్ టైమ్ హైకి 20% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సో నాస్డాక్ పెరుగుతున్నప్పుడు ఐటీ స్టాక్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. నాస్డాక్ తగ్గిందంటే నాస్డాక్ లో మేజర్ ఐటీ కాబట్టి ఆ ఐటీ స్టాక్స్ మన దగ్గర తగ్గుతుంటాయి. సో ఎక్కువ అది సపోర్ట్ తీసుకొని దాని ప్రకారంగా మనకు తీసుకుంటుంది. సో గ్లోబల్ అన్సర్టనిటీస్ ఏం లేవు. సో దానివల్ల యూరోప్ యుఎస్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మనకి పాజిటివ్నెస్ ఎక్కువ ఉంది. మెటల్ సెక్టార్ కూడా బాగానే ఉంటుందండి. మెటల్ సెక్టార్ కూడా పెరిగే ఉంటుంది. రియల్ ఎస్టేట్, ఆటో, బ్యాంకింగ్, ఐటీ ప్లస్ మనకి ఇవి ఎక్కువ ఉన్నాయి కదండి, మొత్తం మన ఆర్మ్స్ చేసేవి, డిఫెన్స్ సెక్టార్ కూడా బాగానే ఉండొచ్చు. అది కూడా కొంచెం క్వశ్చన్ ఉంది. కింద నుంచి అన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి. సో అవి కూడా ప్లస్ అవునండి. ప్లస్ మేజర్ ఎప్పటి నుంచో అనుకున్నది రిలయన్స్ ఎక్కువ మూవ్మెంట్ లేదు, ఇప్పుడు దాంట్లో ఫైర్ వచ్చింది. రిలయన్స్ కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నిన్న కాక మన పేపర్లో కూడా వచ్చింది, వరల్డ్ 30 దాంట్లో కూడా రిలయన్స్ వచ్చింది అని చెప్పి నిన్న మన వార్తలు వచ్చేసారు. అవునండి, ఆ ప్రభావం కూడా చూపించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే జియోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, టవర్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఎక్స్పెండిచర్ ఎక్కువైంది. వాళ్ళది ఇప్పుడు జియోలో టవర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకా పెట్టాల్సిన పని లేదు కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళకి ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్బీఐ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఎక్స్పెండిచర్ తగ్గినప్పుడు ప్రాఫిట్ లో మిగిలిపోతుంది కదా. అట్లా కొంచెం రిలయన్స్ కూడా మనం లాంగ్ టర్మ్, నాట్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. టెలికాం రంగమా ఓన్లీ రిలయన్స్ ఇంకా మిగిలిన టెలికాం, భారతీ ఎయిర్టెల్, జియో తీసుకోవచ్చు. అట్లా సో రిలయన్స్ అంటే అన్ని ఉంటాయి దాంట్లో, అన్ని కలిపే ఉన్నాయి. ఫ్యూచర్ లో మొత్తం అన్నిటికీ విడగొడతా అన్నారు. ఆయిల్ టు కెమికల్స్, ఓ టు సి, అన్ని దేనికి దానికి టెలికాము ప్లస్ మామూలు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రో, ఇది మన క్రూడ్ ఆయిల్ ది, అవన్నీ దేనికి దానికి విడగొట్టి చేస్తున్నారు. అది ఫ్యూచర్ లో అవ్వచ్చు. సో డెఫినెట్ గా లాంగ్ హోల్డింగ్ పెట్టుకుంటే మంచిగానే ఉంటుందండి. అలాగేంటంటే ఇక ఫార్మా కూడా పర్వాలేదని చెప్తున్నారు కదా. ఫార్మా సెక్టర్ కొంచెం స్తబ్దతగా ఉంది, డౌన్ సైడ్ కొంచెం ఉంది. కానీ నెక్స్ట్ 3 to 5 years పెట్టుకొని ఎప్పుడైనా సరే అందరూ అమ్ముతున్నప్పుడు మనం కొనుక్కోవాలి, అందరూ కొనేటప్పుడు మనం అమ్మాలి. అది జనరల్ సూత్రం అది. సో ఇప్పుడు అందరికి భయం వేస్తుంది కాబట్టి, అంటే డౌన్ లో ఉన్నాయి. సో మన బ్రాడర్ వ్యూ పెట్టుకొని నెక్స్ట్ 3 to 5 years పెట్టుకుంటే ఫార్మా సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చైనా నుంచి ఏపీఐ యుఎస్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఇంకా డీల్ కుదరాలా. ఇప్పుడు ఏదో డీల్ కుదురుతుంది అని న్యూస్ వచ్చింది. సో ఎంతవరకు అనేది తెలియదు. మరి ఆయన ఏ రకంగా పిలిచి కూడా అవమానిస్తాడు కదా, యుఎస్కి పిలిచి కూడా అవమానిస్తాడు ఆయన. చూసాం కదా, జెలెన్స్కీని చూసాం కదా. సో ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో ఏదైనా ఈ దీంట్లో మనకి ఇండియాకి కొన్ని కంపెనీలు మనకు వస్తాయని వస్తే మంచిది. అప్పుడు మనకి బాగా ఉండేది. ఫార్మా కూడా ఇక్కడి నుంచి వచ్చి ఎక్స్పోర్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా పెరిగే ఛాన్సులు ఉంటాయి.
సో ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మిగతా సెక్టార్స్ కూడా రేషనల్గా ఉంటాయి. సో అంటే ఏ సెక్టార్ సిక్లికల్ కాబట్టి ఏ సెక్టార్ పెరగలేదు, ఏ సెక్టార్ పెరిగింది, ఆ సెక్టార్లో ఏ కంపెనీలు మనకు నచ్చిన కంపెనీలు ఏమున్నాయి, ఆ కంపెనీలు చూస్తే ఎవరైనా ఇన్వెస్టర్కి నచ్చిన కంపెనీలు కొన్ని ఉంటాయి. సో ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరగనివి అట్లాంటివి పెట్టుకుంటే మంచిదండి. పవర్ సెక్టార్ ఎవర్ గ్రీన్, ఎప్పుడు పవర్ కావాల్సిందేగా. వితౌట్ పవర్ అసలు సమస్య లేదు. సో పవర్ ఎక్కువ మళ్ళీ పెరుగుతున్న, జనాలు పెరుగుతున్న 140 కోట్లు ప్లస్ అనుకున్నాం. సో జనం పెరుగుతున్న కొద్ది పవర్ అవసరమే కదా. సో పవర్ సెక్టర్ ఈజ్ ఎవర్ గ్రీన్ ఎప్పటికైనా. ఏంటంటే కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయండి. ఎప్పుడైనా సరే మన దగ్గర డబ్బులు పెట్టుకొని ఆ కంపెనీ మంచి కంపెనీ అనేది కింద వచ్చినప్పుడు ఇమ్మీడియట్ అటాక్ చేసుకోవాలి, దాన్ని తీసుకోవాలి. ఎన్నో కొన్ని షేర్లు, ఎందుకంటే ఎక్రూడ్ చేసుకోవాలి. మార్కెట్ పడినప్పుడల్లా ఒకేసారి కొనకుండా, ఇప్పుడు మీరు ఒక 1000 కొందాం అనుకున్నారు, మార్కెట్ పడినప్పుడల్లా ఒక 30-40 షేర్స్ ఎక్రూడ్ చేస్తుంటే లాంగ్ టర్మ్ లో మీ పర్చేసింగ్ రేట్ తగ్గుద్ది. కాబట్టి యావరేజ్ ప్రైస్ లో బాగా తక్కువలో వస్తుంది మనకి బయింగ్ యావరేజ్ ప్రైస్. అది స్క్రిప్ట్ బాగా పెరిగినప్పుడు, ప్రాఫిట్స్ బాగుండి పెరిగినప్పుడు మంచి రేట్లు వస్తాయి. మంచి అట్లా చూడాలి ఎవరైనా సరే. అంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ షార్ట్ టర్మ్ చూడకూడదు, లాంగ్ టర్మ్ పెట్టుకొని చూడాలి. మన టార్గెట్లు ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంత పర్సంటేజ్ ఎగ్జిట్ అవుతూ సేఫ్ జోన్. ఎందుకంటే మార్కెట్ విల్ నాట్ బి లైక్ దిస్, వన్ సైడ్ ఉండదు, కిందకి వన్ సైడ్ ఉండదు, అప్ అండ్ డౌన్ ఉంటది. కాబట్టి ఇట్స్ సైకిల్. మళ్ళీ 5 years కో 7 years కో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి పెరుగుతున్నప్పుడు ఏమవుతాం, హయ్యర్ హైస్ లో కొంటాం, తగ్గుతున్నప్పుడు లోవర్ లోస్ లో కొనుక్కుంటాం కదా. కొనాలి, కొననప్పుడు వెయిట్ చేస్తే ప్రాఫిట్స్ కొంచెం తక్కువ ఉంటాయి, పేషెన్స్ పెట్టుకొని పెరిగేదాకా ఆగుతారు. సో అదే మీ లోవర్ లోస్ లో కొన్నప్పుడు యావరేజ్ రేట్ తగ్గుద్ది. కాబట్టి పెరిగినప్పుడు యూటర్న్ తీసుకున్నప్పుడు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అవకాశాన్ని మనం వేచి చూడాలి. ఎవరైనా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మార్కెట్ పడినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి ఎట్టి పరిస్థితిలో. చేసుకోకపోతే ఏమంటే వెయిట్ చేయాలి, మళ్ళీ మన టార్గెట్ వచ్చేదాకా టైం తీసుకుంటుంది. అంతే కదా. సో నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్, ఈ 3 ఉంటే ఎవరైనా సరే ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళు టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేయలేనప్పుడు ఎనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనలిస్ట్ మంచిగా చెప్తున్నారా లేదా, మంచి స్క్రిప్ట్ చెప్తున్నారా. ఎందుకంటే ఏ స్క్రిప్ట్ అయినా ప్రైజెస్ విల్ డిఫర్, ఫండమెంటల్స్ అక్కడే ఉంటాయి. ఆ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ కొనుక్కున్నప్పుడు అనలిస్ట్ అయితే మీ ద్వారా తీసుకుంటారో మీకు ధైర్యం రావాలి. ఎస్ ఇది పడింది మళ్ళీ వస్తుంది అనే మనోధైర్యం వచ్చేస్తుంది. ఎస్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ మీకు రావాలి. అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే డెఫినెట్ గా మనకి మంచి పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అనలిస్ట్ కూడా ఎక్కువ చార్జ్ చేస్తారా సార్? సామాన్యులకు అందుబాటులో ఉంటారు అసలు జనరల్గా ఎట్లా ఉంటుంది? అంటే ఛార్జెస్ ఇప్పుడు ఏదైనా సరే మెయిన్ ఛార్జెస్ కాదండి ముఖ్యం, మనం పెట్టిన క్యాపిటల్ మీద గ్రోత్ రావాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలి. చార్జెస్ ఈజ్ నామినల్. ఎవరైనా సరే ఫ్రీగా ఇస్తున్నారు, ఇది తక్కువ ఇస్తున్నారు, ఏఎంసీ తక్కువ ఇస్తున్నారు అంటే కొంచెం మంది అట్రాక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు ఇట్స్ నాట్ దాన్ని ఏమంటారు, ట్రస్ట్ కాదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ముందు ఏదైతే 1:1 ఒక చొక్కా ఉంటే ఇంకో చొక్కా అంటారు, రెండోది ఫ్రీగా ఇస్తున్నట్టు లెక్క కాదు కదా, రెండు కలిపేస్తాడు కదా. అట్లానే ఇక్కడ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మిమ్మల్ని, అంటే ఇది ఎలా ఉంటుంది, అనలిస్ట్ అంటే ఎట్లా ఉంటుంది అనేది కూడా ప్రేక్షకులు తెలియాలనే ఉద్దేశంతో. అవునండి, అవును తెలియాలండి, ఇది కూడా తెలియాలి. ఎందుకంటే జీరో తక్కువ అని, తక్కువ లేకపోతే జీరో పూర్తిగా ఛార్జెస్ లేవు అని చెప్తే అది ట్రస్ట్ కాదు కాబట్టి. సో డెఫినెట్ గా వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో చోట హిడెన్ ఛార్జెస్ ఉంటాయి, ఇక్కడ తీసుకోవాల్సిన దానికంటే డబుల్ తీసుకుంటారు. మనం పేరు చెప్పకూడదు కానీ చాలా కంపెనీలు అట్లా చేస్తాయి. సో అట్లా కాకుండా ఓపెన్ గా ఉండి మేము ఇంతే చేస్తాం, దీని ప్రకారం ఉంది. ఎందుకంటే ఏదైనా నామినల్ ఛార్జెస్, కొన్ని ఛార్జెస్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నా మనం పెట్టిన క్యాపిటల్ కి ఇన్ఫ్లేషన్ బీట్ అవుతూ మనకి 20% 30% వచ్చిందంటే మంచి ఇన్వెస్ట్మెంట్ కింద లెక్క కదా. అంటే మంత్లీ ఉంటుందా సార్, ఎట్లా ఉంటుంది జనరల్? డోంట్ టైమ్ ద మార్కెట్. మనం కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఈ మంత్ కి నాకు ఎంత వచ్చిందంటే రావచ్చు, రాకపోవచ్చు. మనకి ఏదైతే ఫ్రీ క్యాష్ ఉందో బ్యాంక్ లో పెట్టుకుంటే ఎంత వస్తుందండి, 4% కూడా రాదు, రైట్? దాన్ని మనం ఎస్ఐపినా లేదా ఈక్విటీలో పెట్టుకున్నప్పుడు 20 to 30% వచ్చినప్పుడు మన టేస్ట్ ప్రకారం ఎగ్జిట్ అవ్వాలి. ఛాన్సులు ఉన్నాయి, ఆ ఛాన్సులు ఉన్నాయి మంచి కంపెనీలు. అంటే
ఇది తప్ప ఇంకొకటి మార్కెట్ లేదు. మీరు ఎక్కడ పెడతారు డబ్బులు? అసెట్ క్లాస్ లో రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ లో అందరు కొనాలంటే నేల ఉందా, భూమి ఉందా? లేదు కదా. అందరు కొనగలరా? కొన్ని 50 లక్షలు వాళ్ళు కొంటారు, 5 లక్షలు 10 లక్షలు ఉన్న వాళ్ళు కొనలేరు కదా. వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడ పెట్టాలి? బ్యాంకుల్లో పెట్టాలి. బ్యాంకుల్లో పెడితే ఇంట్రెస్ట్ వస్తుందా? ఎక్కువ రావట్లేదు. ఈవెన్ కొన్ని బ్యాంకులు మనం చూసాం, మనం నేషనలైజ్ బ్యాంక్ నేను అంటలేదు కానీ ప్రుడెన్షియల్ బ్యాంక్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, వాట్ హ్యాపెన్? ఎంతమంది ఇన్వెస్టర్ అన్యాయం అయిపోయారు. అంతే కదండి. అవును, హార్డ్ అండ్ మనీ. డీమ్యాట్ లో మీరు 100 కోట్లు పెట్టండి, 10 లక్షలు పెట్టండి, 10 రూపాయలు పెట్టండి, ఆ షేర్ కొనుక్కొని పెట్టుకోండి. ఒక్క షేర్ అన్నా మీకు తెలియకుండా బయటకు వస్తుందా? సేఫ్ కదా. మన కార్వి ఇష్యూ చూసాం, ఆ మెసేజ్ల వల్లే కదా మన అందరు చాలా మంది సేవ్ అయింది. అవునండి. ఆ మెసేజ్ లేకపోతే ఎంతమంది అన్యాయం అయిపోవాలి. అంతే కదా. సో డెఫినెట్ గా ఇది అందరికి క్లయింట్ ఓరియంటెడ్, క్లయింట్ రిస్క్ తక్కువ, ఎందుకంటే ఇట్లాంటివి ఉండవు కాబట్టి. మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరైనా సరే తక్కువకి ఇస్తాం, ఏదో తెలియని యాప్లు ఎక్కడో ఉంటాయి, ఆ యాప్ల్లో కూడా చాలా మంది మోసపోతున్నారు. చూపిస్తారు, ప్రాఫిట్ చూపిస్తారు, పెట్టిన తర్వాత అంత పెరిగింది ఇంత పెరిగింది. ఎప్పుడైతే విత్డ్రా చేద్దాం అనుకున్నా పైసా రాదు, ₹1 వెనక్కి రాదు, మనకి నరకం అనిపిస్తారు. మనం హార్డ్ అండ్ మనీ కాబట్టి రైట్ టైంలో రైట్ డిసిషన్, రైట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చుంటే డెఫినెట్ గా డబ్బులు వస్తాయండి. కరెక్ట్. బాగుంది సార్. సో నిఫ్టీ ఎంత ఉండొచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఎంత ఉండొచ్చు? ఇప్పుడు నిఫ్టీ 25,150 దాటితే 26,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ వారానికి రాకపోవచ్చు, నెక్స్ట్ ఇంకేం లేవు మధ్యలో, కానీ మనకి ఇంకొక పాయింట్ ఉండాలి కదా. కాబట్టి దానికి 25,800 దాటితే సో డెఫినెట్ గా అక్కడ నుంచి నెక్స్ట్ 26,277 ఆల్ టైమ్ హై వచ్చే ఛాన్స్లే ఎక్కువ, హిట్ అవడానికి అవకాశం ఉంది షార్ట్ టర్మ్ లో. అది కూడా మనం డిసెంబర్ లోపల అనుకున్నాం. ఈ రకంగా అనుకోండి, మ్యాక్రోస్ ఇంత పాజిటివ్ ఉండే డిసెంబర్ ఎండింగ్ ఇంకో నెల ఈ సిరీస్ లో వచ్చినా రావచ్చు, చెప్పలేము. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 56,700 కనుక పైకి వెళ్తే అది ఎంత ఉంది? 56,578 నిన్న క్లోజ్ అయింది. సో 56,700 అబోవ్ వెళ్తే మటుకు 59,000, మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ 59,000 వరకు రావచ్చు. నిఫ్టీ కనుక 100 పాయింట్లు వస్తే బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లు పెరగాలనుకున్నాం. సో ఇది పెరుగుతున్నప్పుడు 59,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ కనుక ఆల్ టైమ్ హై వస్తే ఇది 62 రేంజ్ లో ఉండాలి ఆ రేషియో ప్రకారం అయితే. సో 59,000 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎవరైనా సరే హోల్డ్ చేసి పెట్టుకో డెఫినెట్ గా. డౌన్ సైడ్ అంటే మీకు 55,900 కట్ అయితే మటుకు కొంచెం 55,300 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే డౌన్ సైడ్ లెవెల్స్ కూడా చూసుకోవాలి. ఏదైనా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఒక ఉండాలి. కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదైనా వెళ్తే 55,300 వరకు రావచ్చు, లేదా 55,900 అంటే 56,000 రౌండ్ ఫిగర్ అనుకోండి, అక్కడ దాకా తీసుకోవచ్చు. మరి ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా జీడిపి ప్రపంచ లెవెల్లో 4th లార్జెస్ట్ ఇండియా అవుతుందని అంటున్నారు. అందుకనే పాజిటివ్ సైన్ కదా. పాజిటివ్ సైన్. అందుకనే కదా G7 లో మనల్ని 4th లార్జెస్ట్ అనే ఒక ఇది మనకి ఉండబట్టే కదా మన ఆ కంట్రీ కొంచెం ఇదైనా, కొత్త ఆయన వచ్చినా మనం పిలవాలంటే కొంచెం టైం పట్టేది కదా. కానీ ఎమ్మటే ఆయన G7 పిలిచారంటే ఈ 4th లార్జెస్ట్ అనే కదా. జనరల్ గా 4th లార్జెస్ట్ అనగానే అందరికి కూడా కళ్ళు మన ఇండియా సైడ్ చూస్తున్నారు కాబట్టి, అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది పాజిటివ్ సైన్ అండి అది. సో డెఫినెట్ గా మంచిగా ఇట్లాంటివి, ఎందుకంటే నెగిటివ్ ఏం లేకుండా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇదవుద్ది. బోర్డర్ టెన్షన్లు ఏమన్నా ఉంటాయా కొత్త, అదొకటి చూడాలి మనం. ఎందుకంటే దాదాపుగా బోర్డర్ టెన్షన్స్ డిస్కౌంట్ అయిపోయినాయి, డిస్కౌంట్ అయిపోయినాయి, పెద్ద ఇది లేదు ఇంకా. కొత్త అంటే మామూలుగా నడిస్తే పర్వాలేదు, ఏదైనా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక్కసారి మళ్ళీ ఊవెత్తన ఏదైనా కొత్త న్యూస్ ఏదైనా దాంట్లో బాగా వస్తే అప్పుడు ఏదన్నా కొంచెం ఆలోచించాలి తప్ప మామూలుగా ఏం పర్లేదు. Q4 రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. బ్రహ్మాండంగా అంటే Q3 కంటే బాగున్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఈ 3 లక్షల కోట్లు బ్యాంక్ది మిగులుతాయి కాబట్టి, సో డెఫినెట్ గా ఈ ఎక్కువ ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి Q1 బాగుంటుంది అనేది ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 ఏ సెక్టర్ లో జస్ట్ అట్లా చెప్పేస్తే ఒకసారి. అవునండి, ఇప్పుడు మనం బ్యాంకింగ్ సెక్టర్ మెయిన్, ఐటీ సెక్టర్ మెయిన్, ఆటో కొనుక్కోవచ్చు, ఫార్మాలో కొన్ని కంపెనీలు పెరగలేదు ఆ కంపెనీలో కొనుక్కోవచ్చు.
సో వీటిలో పెట్టుకోవచ్చు వీటిలో పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వీక్ ఈ రంగాల్లో మన ఇన్వెస్టర్స్ తప్పనిసరిగా చూసి ఎక్స్పర్ట్ సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా డిప్ వస్తే అవకాశం భయపడద్దు. ఏదైనా కొంచెం డిప్ వస్తే అంటే మార్కెట్ మూడ్ ఏంటంటే బై ఆన్ డిప్స్ తీసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఏదైనా వచ్చినా ఇప్పుడు యూరోపియన్ మార్కెట్ ఏదైనా కొంచెం డౌన్ అయినా మధ్యలో ఏదో వాళ్ళకి ఏదైనా ఉన్నా కొంచెం డిప్ అయిందంటే మనకి మంచి అవకాశం. పెరుగుతుంది అనుకోండి, ఓకే ఫైన్, ఎందుకంటే ఏం లేవు కాబట్టి పెరిగితే ఓకే. ఏదైనా డిప్ అయినా భయపడాల్సిన పని లేదంటా నేను. రైట్, చూశారు కదా మరి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ మీటింగ్ అయి రేట్ కట్స్ అయిన తర్వాత మార్కెట్స్ శుక్రవారం ఆ తక్కువ సమయంలో ఎలా ప్రతిస్పందించాయో, అలాగే వచ్చే వారంలో మార్కెట్స్ ఎలా స్పందించబోతున్నాయి అనేది ఈ కార్యక్రమంలో మీరు చూశారు. అలాగే వచ్చే వారంలో ఏ రంగాల్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, దానివల్ల ఎలా బెనిఫిట్ పొందొచ్చు అనేది ఆల్రెడీ మీరు చూస్తున్నారు. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ బిజినెస్ అప్డేట్స్ ప్రోగ్రామ్. సో సార్, సో మండే నుండి ఫ్రైడే వరకు ఉదయం 9:30 ప్రసారమయ్యే కార్యక్రమంలో ప్రభు గారు అలాగే మేకా వెంకట్ గారు లాంటి ఎక్స్పర్ట్స్తో మీ సందేహాలకి సమాధానాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ప్రతిరోజు ఉదయం 9:30 ప్రసారమయ్యే ఈ లైవ్ ప్రోగ్రాంలో మీరు పాల్గొని తప్పనిసరిగా దానివల్ల మీరు బెనిఫిట్ పొందాలని ఆశిస్తున్నాం. సో ఇది ఈ వారం బిజినెస్ అప్డేట్స్. మళ్ళీ వచ్చే వారం బిజినెస్ అప్డేట్స్లో కలుసుకుందాం. నమస్తే.